రాజాసాబ్ టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉంది. రొమాంటిక్ గా, ఫన్నీగా, హీరోయిజం అన్ని విధాలుగా ఆ ప్రభాస్ గారు చాలా బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది సినిమాలో. ఎందుకంటే గిట మనం గత సినిమాలను చూస్తే గిట రొమాంటిక్ సీన్ మనం ఓన్లీ మిర్చి సినిమాలని మాత్రం చూసినాం ఇప్పటివరకు ప్రభాస్ గారి దగ్గర. బాహుబలి చూసినాం, బాహుబలి సినిమా చూస్తే మనం హీరోయిజం అంత మంచి సినిమా ఉంది కాబట్టి ఈ అన్ని సినిమాల కన్నా ఈ సినిమా రెట్టింపుగా ఉంటదని చెప్పేసి అనుకుంటున్నాను. సో మారుతి గారి డైరెక్షన్ లో 500 కోట్లు పెట్టి భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో ఎంత వసూలు చేయబోతుంది? కంపల్సరీ సినిమా 2000 కోట్లకు పైచీలకు కూడా వసూలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హీరో ఎవరు? ప్రభాస్. ఇంకా అక్కడ బాలీవుడ్ ఉన్నటువంటి హీరో ఎవరు? సంజయ్ దత్. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా మొత్తం మంది సినిమాలు చూస్తే ఆ 1000 కోట్ల పెట్టినటువంటి 500 కోట్ల బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా అంటే ఎంతో మంది ఫ్యామిలీస్ తో చాలా మంది చూస్తారు. ఎందుకంటే ప్రభాస్ అంటే అంత ఫ్యామిలీలో కూడా చాలా అభిమానం ఉంటది కాబట్టి సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉంటుంది, సినిమా హిట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ప్రభాస్ గారు ఈ సినిమాలో మాత్రం మంచి అన్ని సినిమా కళలు ఏమున్నాయి ఆ కళలన్నీ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు అనుకుంటున్నాను. రొమాంటిక్ సీన్ బాగా నచ్చింది. ఏదో చేసేసి అన్నాడు. సినిమా చూసిన తర్వాత మొత్తం చెప్పచ్చు, ఎందుకంటే జరిగిందా లేదా అని సినిమా చూసిన తర్వాత మొత్తం ఏ విధంగా ఉంటుందో చెప్పొచ్చు. కానీ ఏదైనా మిర్చిలాగా అనిపించింది ఆ సినిమా, అది ఆ డైలాగ్ గానీ ఆ తీసుకున్న మిర్చి సినిమాలో ఏ విధంగా అయితే రొమాంటిక్ సీన్ ఉందో అంత గ్రిటింపుగా ఉంది. అంటే గతంలో మారుతి గారిది ఒక హారర్ సినిమా వచ్చింది కదా, అవును, అట్లా ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటారా? ప్రేమ కథ చిత్రం అంత రెట్టింపు ఉంటది అందులో. అంటే అప్పుడు అప్పుడు సుధీర్ అప్పుడు సాధారణ హీరో, అంటే మహేష్ బాబు వాళ్ళ భావాన్ని మాత్రమే హీరో తప్ప ఇప్పుడు ప్రభాస్ అంటే ఒక పెద్ద హీరో. ప్రభాస్ అంటే మీకు తెలియదు ఏముంది, ప్రభాస్ అంటేనే మొత్తం వరల్డ్ వైడ్ గా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ బాహుబలికి.